హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి బయట రెస్టారెంట్లోని ఫ్రైడ్ రైస్ తీసుకున్నప్పుడు ఎలాంటి స్పైసెస్ లేకుండా చాలా కమ్మగా ఉంటుంది కదండి. సో అదే ప్రాసెస్లో ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నామండి. ఎలా చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. వీడియోని అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేను ఇక్కడ ఒక కప్ తీసుకున్నానండి. ఒక కప్పు మెజర్మెంట్ వచ్చేసి 250 ml అండి. నేను ఇప్పుడు ఇదే కప్తో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. అంటే నేను ఇక్కడ ఒక 1/2 kg రైస్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఇందులోనే వాటర్ అనేవి వేసుకుని ఒక 10 minutes అనేది బాగా నానబెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనం దీంతో పాటు పచ్చి బఠానీ కూడా నానబెట్టుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా నానిన తర్వాత 2 times అనేది క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం రైస్ అనేది కుక్ చేసుకుందామండి. రైస్ అనేది కుక్ చేసుకున్నప్పుడు ఒక కప్ బాస్మతి రైస్కి మనకి 4 cups వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. నేను ఇక్కడ 2 cups తీసుకున్నాను కాబట్టి 8 cups వాటర్ అయితే తీసుకుంటున్నానండి. రైస్ కుక్ చేస్తున్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువైనా నో ప్రాబ్లం అండి. ఎందుకంటే మనం వాటర్ అనేవి స్టెయిన్ చేసేసుకుంటాం కాబట్టి కొంచెం ఎక్కువైనా ఏం పర్వాలేదు. ఇప్పుడు మనం ఇందులోనే 1 spoon ఆయిల్, 1 spoon సాల్ట్, ఇప్పుడు ఇందులోనే పచ్చి బఠానీ కూడా వేసుకుందామండి. పచ్చి బఠానీ దీన్ని ప్రత్యేకంగా ఏమి కుక్ చేయక్కర్లేదండి. మనం రైస్తో పాటు వేసుకుంటే కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే 1 spoon నిమ్మరసం కూడా వేసుకుంటున్నానండి. రైస్ అనేది అంటుకోకుండా ఉంటుందండి, పొడి పొడిగా ఉంటుంది. సో వాటర్ అనేవి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇందులోనే రైస్ అనేది వేసుకుందామండి. రైస్ అనేది మనకి బాగా ఎక్కువగా ఉడకక్కర్లేదండి. ఒక 80-90% ఉడికితే సరిపోతుందండి. చూడండి, మనకి ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. మనకి బాగా ఎక్కువగా ఉడకక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూడండి. పచ్చిమిర్చి, క్యాబేజ్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యారెట్, పొటాటో, కర్రీ లీవ్స్, 4 eggs తీసుకున్నానండి. షుగర్ తీసుకున్నాను, సాల్ట్, వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్, ఇక్కడ కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకున్నానండి, వెనిగర్, సోయా సాస్ వచ్చేసి డార్క్ సోయా సాస్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్రైడ్ రైస్లోకి రైస్ అనేది ఈ విధంగా ఉండాలండి, పొడి పొడిగా ఉండాలండి. అసలు తడి అనేది ఉండకూడదు. తడి ఉంటే మనకి కలుపుతున్నప్పుడు రైస్ అనేది విరిగిపోతుందండి. బఠానీ కూడా చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఈ విధంగా మనకి ఫ్రైడ్ రైస్లోకి రైస్ అనేది ఉండేలా చూసుకోవాలండి. ముందుగా ఫ్రైడ్ రైస్లోకి మనకి ఈ విధంగా లోతుగా ఉండే గిన్నె అయితే బెటర్ అండి. మనకి మంట అనేది బాగా తగులుతుందండి. సో ఇప్పుడు ఇందులోనే సరిపడా ఆయిల్ అనేది వేసుకుని నేను ఇక్కడ 4 eggs అనేవి వేసుకుంటున్నానండి. ఎగ్స్ అనేవి వేసుకున్నప్పుడు మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎగ్ పీసెస్ అనేవి చేసుకోవచ్చండి. నాకు ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కావాలని నేను కొంచెం బీట్ చేసుకుంటున్నానండి. మీకు పెద్ద పీసెస్ కావాలంటే పెద్ద పీసెస్ అనేవి చేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా స్టెయిన్ చేసేసుకుని మనం ఎగ్ అనేది పక్కకు సెపరేట్ చేసేసుకుందామండి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్స్, క్యాబేజ్, పచ్చిమిర్చి, జీడిపప్పు పలుకులు కూడా వేసుకుని ఒక 2 minutes అనేది బాగా ఫ్రై చేసుకుందామండి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. సో మనకి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసుకుందామండి. రైస్ అనేది వేస్తున్నప్పుడు మనకి మంట అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలండి. మనకి రైస్ అంతా వేసిన తర్వాత మనం కలుపుకున్నప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుందామండి. సో ఈ విధంగా మొత్తం కూడా రైస్ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్ పెట్టుకుని మొత్తం ఈ విధంగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలండి. నాకు ఇక్కడ గిన్నె అనేది చిన్నదైపోయిందండి, రైస్ ఏమో ఎక్కువైపోయింది. అందువల్ల కలుపుకోవడానికి నాకు కొంచెం కష్టంగా అయితే ఉందండి. మళ్ళీ రైస్ అనేది విడిపోతుందేమో అని నేను ఈ విధంగా స్లోగా అయితే కలుపుతున్నానండి. నా దగ్గర పెద్ద సైజ్ గిన్నె అయితే లేదండి. సో అందువల్ల ఇందులోనే కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ విధంగానే కొంచెం స్లోగా కలుపుకుంటే సరిపోతుందండి. మనకి రైస్ అనేది అస్సలు విడిపోదండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి.
ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇక్కడ 1 స్పూన్ డార్క్ సోయా సాస్ వేస్తున్నానండి. మనం డార్క్ సోయా సాస్ ఏ స్పూన్తో అయితే వేసామో అదే స్పూన్తో మిగతావన్నీ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 స్పూన్ డార్క్ సోయా సాస్, 1 స్పూన్ వైట్ పెప్పర్, నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ బ్లాక్ పెప్పర్, ఇప్పుడు 1 స్పూన్ షుగర్ కానీ షుగర్ పౌడర్ కానీ వేసుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ అనేది మనం రైస్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను 1/2 స్పూన్ అనేది సాల్ట్ అనేది వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వెనిగర్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం కలపడానికి మంట అనేది ఐ ఫ్లేమ్లో ఉండాలండి. మనకి ఒక 2 మినిట్స్ అనేది ఐ ఫ్లేమ్లోనే మొత్తం కూడా కలుపుకోవాలండి. 2 మినిట్స్ అనేది మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసిన తర్వాత మనం గ్యాస్ అనేది స్టాప్ చేసుకోవచ్చండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి. ఈ విధంగా మీ ఇంట్లో చిన్నపిల్లలకి చేసి పెట్టారంటే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇందులో ఎలాంటి స్పైసెస్ కానీ ఏమీ ఉండవండి. సో ఈ రెసిపీని మీరు తప్పకుండా మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసేయండి. ఇలాంటి మోర్ కుకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.